హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. వ్లాగ్ ఉదయం నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా పొద్దున్నే ఇల్లంతా కసులు కొట్టి బండలు తుడిచి ఈ పనులన్నీ రొటీన్ అనమాట. ఇవన్నీ అయిపోయాయి, తొందరగానే పూర్తి చేసేసుకున్నాను. అలాగే ఇంకా స్నానం కూడా చేసేసాను, పూజ చేయాలి అన్నట్లు. ముందు రోజే దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఓన్లీ బొట్లు పెట్టేసి దేవుడి సామాన్లు, పూజ సామాన్లు ఉంటాయి కదా, కుందులు అవన్నీ కడిగి పెట్టేశాను, తుడిచి పెట్టేశాను. ఇంకా శుక్రవారం కడగకూడదు అంటారు కాబట్టి ముందు రోజు అలా చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇప్పుడు. ఫస్ట్ పిల్లలకైతే ఇంకా టిఫిన్ అవన్నీ రెడీ చేసేసి వాళ్ళని పంపించిన తర్వాత ప్రశాంతంగా చేసుకుందాంలే అని పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ఒక పక్క పూజ టైం ఉన్నప్పుడల్లా పూజ పనులు చూసుకుంటా ఉన్నాను. ఇంకా అలాగే గడప కూడా కడిగి గడపకు పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ముగ్గులు పెట్టేసుకొని ప్రతి శుక్రవారం గడప కడుగుతాను అనమాట. ఇంకా పోయినసారి కడగలేదు, పోయిన శుక్రవారము సోమవారం కడగాను అనేసి ఇంకా శుక్రవారం కడగలేదు. ఎలాగో గడప నీట్గానే ఉంది. ఎక్కువ అదే పనిగా పిల్లలు ఇంట్లోకి బయటికి ఏం తిరగరు. వీళ్ళు ఉదయం స్కూల్కి వెళ్తే సాయంత్రం వస్తారు కాబట్టి ఇంకా గడప కూడా నీట్గానే ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఉగ్గాని అయితే తొందరగా అవుతుంది కదా అన్నట్టు ఇలా ప్లాన్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఉప్మానా ఉగ్గాని అని అడిగితే ఉగ్గాని కన్నా ఓటేస్తారు, కానీ మా ఇంట్లో ఉప్మాకు ఓటేయరు అనమాట. ఉప్మా ఎప్పుడో ఒకసారి చేస్తే బాగా తింటారు. ఇంకా ఎందుకులే ఇబ్బంది అన్నట్లు ఇంకా ఉగ్గాని చేశాను. ఇంకా మా వాళ్ళు దోశ చేయొచ్చు కదా అని పట్టారు. నెక్స్ట్ డే ఖచ్చితంగా చేయాలన్నమాట. ఇంకా అందరు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత దోశకైతే నానబెట్టేస్తాను. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెప్పాను కదా, ఉగ్గాని చేసి పక్కన పెట్టేశాను. మధ్యాహ్నం లంచ్కి అయితే అన్నము, పచ్చిమిరపకాయల పప్పు, అలాగే టమాటా రైసు. ఒక్కొక్కరు ఒకటి అడుగుతారనమాట. అన్నం చేసి ఓన్లీ టమాటా రైస్ కలుపుదాం అనుకున్నాను. నా కూతురు తినదు, ఇంకెందుకులే పప్పు కావాలి అనింది అనేసి ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు పప్పు చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. చిన్నోడు పెద్దోడు ఏదైనా తింటారు, కానీ నా కూతురుతోనే వచ్చిందనమాట నాకు గోల. తను చిత్రాన్నం కానీ టమాటా రైస్ కానీ పులిహోర కానీ ఇలాంటివి ఏవి తినదు. ఎగ్ రైస్ అన్నా కొంచెం తింటుంది కానీ లైట్గా, అది కూడా ఎక్కువ ఇష్టంగా తినదు ఎందుకో. ఇంకెందుకు వచ్చిన గోల తినకుండానే తీసుకొస్తుంది దీనికి అని చెప్పేసి పప్పు అయితే ఇంకా పెట్టేశాను. పప్పు మరీ గట్టిగా చేయకుండా కొంచెం జోరుగా చేద్దాం బాగుంటుంది అనేసి పప్పుచారులాగా కొంచెం ఎసరు ఎక్కువ పెట్టేసి పప్పు అయితే చేసేసాను. గడి సైడ్ బాండిలో టమాటా రైస్కి అయితే చేస్తున్నాను ఒకటేసారి. ఇంకా లంచ్ బాక్స్ కూడా ఉదయాన్నే పంపిద్దామని అన్నీ ఒకటేసారి చేసేస్తున్నాను. ఎలాగో వంట ఉదయాన్నే చేయాల్సిందే, మా ఆయనకు లంచ్ బాక్స్ పంపించాలి కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఇప్పుడు ఇచ్చి పంపిద్దాంలే అన్నట్లు ప్లాన్ చేసుకున్నాను. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం నేను వెళ్ళాలి. ఎందుకో నాకు అసలు వెళ్ళాలనిపించదు బయటికి, ఏదైనా పని ఉంటే తప్ప. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి తప్పదు అన్నప్పుడు తప్ప వెళ్తాను, కానీ లేదంటే అదే పని అయితే వెళ్ళను. ఇంకా కాబట్టి పిల్లలు కూడా ఉదయాన్నే పంపించేస్తున్నాను ఈరోజు లంచ్ బాక్స్. ఇంకా పప్పు కూడా రమేస్తున్నాను అనమాట. అలాగే టమాటా రైస్ కూడా అయిపోయింది. ఇంకా అన్నీ చేసేసి ఇక్కడ హాల్లో పెట్టేసుకొని కూర్చుంటాను. వాళ్ళ క్యారియర్ బాక్స్, స్నాక్స్ బాక్స్, ఏమేమి వండినవి అవన్నీ. పెద్దోడికి టైం అవుతుంది అనేసి ఇంకా వేడివేడిగానే పెట్టేస్తున్నాను. ఇంకా ఏం కాదులే టమాటా రైసే కదా అన్నట్లు పెట్టేస్తున్నాను. ఒక 2 బాక్సులో టమాటా రైస్ పెట్టేసి ఇంకో బాక్స్లో అన్నం పెట్టి పెరుగు వేసేస్తున్నాను, పెరుగన్నంలాగా. పెద్దోడికైతే ఇంకా పెట్టేసాడు, తీసుకెళ్ళిపోతాడు. వాడికి 8:20 లోపు ఉంటుంది, కానీ వాడు వెళ్ళడం 8కి అంతా వెళ్ళిపోతాడు అనమాట స్కూల్కి. వీళ్ళిద్దరికి 8:45కి అయితే, వీళ్ళు 8:20, 8:30కి అలా వెళ్తారు. వీళ్ళకి కొంచెం టైం ఉంటుంది కాబట్టి వీళ్ళకి నిదానంగా పెట్టేస్తాను. ఎలాగో కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి అనేసి ఇంకా టమాటా రైస్లో వేసేసాను, బాగుంటుంది అనేసి. టమాటా రైస్లో కొంచెం గీ వేసి చేస్తాను అనమాట. బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, అవి వేసి బాగుంటుంది టేస్ట్. మా చిన్నోడు అస్సలు తినకుంటుండే ఇంతకుముందు, ఈ మధ్య బాగా అలవాటైంది వాడికి కూడా. వాడే టమాటా రైస్ చేయలే మమ్మీ అని చెప్పేసి ఇంకా అడిగాడు కదా అని నేను టమాటా రైస్ వాళ్ళ కోసం చేశాను. ఇంకా వాడికైతే పెట్టేసాను. వాడు స్కూల్ వెళ్ళిపోతే పెద్దోడి తర్వాత చిన్నోడికి పాపకు పెట్టేస్తున్నాను అనమాట. పాపకి జడలు అయితే వేసేసేయాలి. ఈరోజు రిబ్బన్లు ఏమి కట్టుకోలేదు, వద్దులేమో ఓకే రబ్బర్ బ్యాండ్లు వేసేసేయి అనేసి రబ్బర్ బ్యాండ్లు వేయించుకుంది. తనకు రిబ్బన్లు అంటే అస్సలు నచ్చవన్నమాట. ఇంకా నా బలవంతం వాళ్ళ డాడీ బలవంతం మీదనే రిబ్బన్లు అయితే కట్టించుకుంటుంది. ఇంకా పూజ, ఇంట్లో పనులు, టిఫిన్, వంటలు అన్నీ ఒకటేసారి అనేపాటికి కొంచెం హడావిడే అయిపోతుంది. అక్కడికి తొందరగానే లేస్తాను ఇవన్నీ ఉన్నాయి అంటే. తర్వాత మధ్యాహ్నం టైంలో అయినా పడుకోవచ్చు అన్నట్లు. కాకపోతే ఈరోజు మధ్యాహ్నం కూడా పడుకోలేదు. లేయడం 5:30 లోపే లేచాను. లేచి బ్రష్ వేసి ఇంకా ఇంట్లో బయట కసులు కొట్టి బండలు తుడిచేసరికి నాకు 6:30 అలా అవుతుంది. ఇంకా ఒకటేసారి స్నానం చేసేసి వచ్చి ఇంకా వంటలు అన్నీ స్టార్ట్ చేసేస్తాను.
ఇంకా వీళ్ళకి కూడా పెట్టేస్తున్నాను. పాపకైతే ఇలా అన్నం పెట్టేసి పైన పప్పుచారు అయితే వేసేస్తున్నాను అనమాట. స్పూన్తో కలిపేసుకో అని చెప్పాను. ఇంకా మళ్ళీ సపరేట్ బాక్సులు అంటే ఎన్ని బాక్సులు పడతాయి అనేసి ఎలాగో ఇందులోనే 3 బాక్సులు నేను ఇలా పెట్టేశాను. తర్వాత ఉంటుంది పని. ఇప్పుడు ఎంత పని ఉంటుందో పిల్లలు వెళ్ళిన తర్వాత 1 గంట వరకు అదే పని ఉంటుంది అనమాట. వండి ఇప్పుడు క్యారియర్ బాక్సులు కట్టి ఎలా చేస్తానో వాళ్ళు వెళ్ళిన తర్వాత అవన్నీ సర్దుకొని తోమి కడిగి ఊడ్చి పెట్టుకునేసరికి ఈజీగా 1 గంట ఖచ్చితంగా పడుతుంది. మా చిన్నోడికి ఆనియన్స్ 2 ముక్కలే ఉంటే అవి వేసేస్తే మమ్మీ సరిపో ఇంకా కొంచెం వేయి అని చెప్పేస్తే సరేలేని మళ్ళీ అప్పుడప్పుడు ఆనియన్స్ తెచ్చుకొని అది కూడా కట్ చేసి పెట్టేస్తున్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని, మధ్యాహ్నం లంచ్కి అన్నం పప్పు, ఇంకా రాత్రికి వచ్చేసి పప్పు ఉంటుంది. కొంచెం అన్నం కూడా మిగిలిందనమాట. ఈరోజు శుక్రవారం కాబట్టి నేనేం తినలేదు, ఫాస్టింగు. ఇంకా రాత్రికి పిల్లలకి అన్నమే వండేస్తాను. ముందు రోజు రాత్రే రొట్టె చేశాను అనమాట. ఇంక ఈరోజు ఏం రొట్టె చేయాలనిపించలేదు. కానీ మా ఆయనకు మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. అన్నం అంటే తినకుండానే ఉంటాడనమాట. ఇంకా తప్పదన్నప్పుడు తింటాడు. ఎందుకు వచ్చిందిలే అన్నట్లు ఇంకా పిల్లలకి అన్నం పప్పు పెట్టేస్తే తినేశారు. పప్పు కూడా ఇంకా రొట్టెలకు సరిపోతుంది మా ఆయనకు అన్నట్లు. తనకొక్కరికి రాత్రికి ఒక 2 రొట్టెలు చేస్తాను, సరిపోతుంది. ఇంక ఇక్కడ చిన్నోడు కూడా టమాటా రైస్ పెట్టేసి ఆనియన్స్ వేసేసాను. మా చిన్నోడు మాత్రం లంచ్ బాక్స్ కానీ స్నాక్స్ కానీ ఏవైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు. నా కూతురు అస్సలు షేర్ చేసుకోదన్నమాట. తను ఎవరు ఎందుకో ఇంట్లో మాత్రం రచ్చ చేస్తుంది, కానీ మేడం కూడా చెప్తూ ఉంటుంది క్లాస్లో సైలెంట్గా ఉంటుంది, ఏం తెలియని అమాయకురాలాగా ఉంటుంది, మీరైనా చెప్పండి అనేసి. ఇంట్లో మాత్రం మాకు చుక్కలు చూపిస్తుంది. చేసుకుంటే తనకి ఇష్టమైనప్పుడు స్నాక్స్ ఒకసారి షేర్ చేసుకుంటుందంట, లేదంటే లేదు. చెప్తూ ఉంటుంది, మమ్మీ నా స్నాక్స్ అడుగుతారు మమ్మీ అంటే, అడిగినప్పుడు షేర్ చేసుకో, మీ ఫ్రెండ్సే కదా ఇవ్వాలి అని నేను కూడా చెప్తాను. ఇదిగోండి ఇలా పూజ అయితే చేసుకున్నాను. పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ఇంకా బియ్యం పాయసం అయితే చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఇలా సింపుల్గా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. ముందు రోజు అన్నీ కడిగి పెట్టుకోవడం వల్ల నాకు కొంచెం తొందరగా కూడా అయిపోయింది. లేదు అంటే ఈజీగా 11-11:30 అయినా ఆశ్చర్యం లేదనమాట. అన్నీ కడిగి తూడ్చి బొట్లు పెట్టి పూజ సామాన్లన్నీ కడిగేసరికి ఒక 2 గంటలు ఈజీగా పడుతుంది నాకు. ముందు రోజు చేసుకోవడం వల్ల తొందరగా అయిపోయిందనమాట. ఇదిగోండి ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఈ కుందులు మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఓంకారంలో కొనుక్కొచ్చుకున్నాను. 2 కలిపి 250 పడ్డాయి అనమాట. తను చెప్పడం 350 ఏమో చెప్పారు. నేను 200 అడిగితే రావన్నారు. సరేలేని ఇంకా 250 పెట్టి తీసుకున్నాను. బాగున్నాయి అనమాట క్వాలిటీ కూడా. కింద కూడా 2 ప్లేట్లు తీసుకున్నాను చిన్నవి. ఉండని లేదు దేనికైనా పనికి వస్తాయి పూజకు అన్నట్లు తీసుకున్నాను. పాత దీపాలు మాత్రం ఎత్తి పెట్టేశాను అనమాట. ఇవి దేవుడికి ఎదురుగా చూసినట్టు ఉంటాయి కుందులు అనేసి ఇలా తీసుకున్నాను. మామూలు అయితే స్ట్రైట్గా ఉంటుంది కదా మనం వత్తి వెలిగించేటప్పుడు, అవి ఉన్నాయనేసి ఇవి ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇదిగోండి బయట కూడా గడప కడిగి పసుపు రాసి కుంకుమ పసుపు బొట్లు పెట్టి ముగ్గు పెట్టేసుకొని, ఇంటి ముందు మాత్రం ముగ్గు వేయడానికి లేదు, ముగ్గు ఆల్రెడీ స్టిక్కర్ వేసేసారు ఎవరో ఇంతకుముందు ఉండేవాళ్ళు. ఇంకా బూది బత్తీలు అయితే వెలిగించేసాను. ఇక్కడ కూడా హాల్లో వచ్చేసి లక్ష్మీదేవి ఏనుగు బొమ్మలు ఉంటాయి. ఇక్కడ కూడా పువ్వులు పెట్టి అన్ని తుడిచి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి ధూపము ఊదిబత్తులు అయితే వెలిగిస్తాను. ఇంక ఇలా పూజ అయితే అయిపోయింది. ఇంక ఇంట్లో పప్పాయ ఉండింది అనమాట. ఉదయం కూడా ఒక సగం పప్పాయ ఏమో ఉంటే పిల్లలు ముగ్గురికి కట్ చేసి స్నాక్స్ లాగా పెట్టేశాను. తీసుకెళ్లారు. ఇంకా ఏం లేవు పనులన్నీ అయిపోయాయని చెప్పేస్తే మా ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చి డ్యూటీకి అయితే వెళ్ళారు. బనానా తీసుకొచ్చారు, అలాగే సపోటా ఆరెంజ్ ఇలా 3 రకాలు తీసుకొచ్చారనమాట. పిల్లలకు మాత్రం సపోటా ఆరెంజ్ ఈరోజు ఏం చూపించలేదు. సపోటా కొంచెం మాగాలి అన్నట్లు ఎత్తి పెట్టేశాను, ఒక డబ్బాలో వేసి మూత పెట్టాను. ఈరోజు ఇంకా బనానా ఒకటి తింటారులే అన్నట్లు. అలాగే కొంచెం బెల్లం పాయసం కూడా ఉంది, అది తిని పాలు తాగి మా నాన్న తింటారు సాయంత్రం స్నాక్స్కి వచ్చేసి అనేసి ఇంకా 2 రకాల పనులు ఎత్తి పెట్టేశాను నెక్స్ట్ డేకి వస్తాయని. ఇదిగోండి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా ఉంది చూడండి, ఎన్ని సామాన్లు ఉన్నాయి, సింకు నిండా ఉన్నాయి. కాకపోతే కూరలు అన్నీ ఉన్నవన్నీ తీసి పెట్టేసి ఉన్న సామాన్లని సింకులో వేసి స్టవ్ తుడిచి పెట్టేశాను. అలాగే కౌంటర్ టాప్ కూడా గట్టు అనేది నీట్గా తుడిచాను. ఇంక ఇదిగోండి పచ్చిమిరపకాయల పప్పు అన్నాను కదా, ఈ పప్పు అంతా ఉంది, ఇంకా రాత్రికి వస్తుంది అనమాట. ఇక్కడ సర్వర్లో వచ్చేసి నీళ్లు కాగబెట్టామన్నమాట తాగడం కోసము. ఇది వచ్చేసి బెల్లం పాయసం దేవుడికి నైవేద్యం పెడితే పిల్లలు ఇద్దరు, పెద్దోడు వెళ్ళిపోయాడు అనమాట అప్పటికే, బట్ టైం అవుతుందని వాడు తినలేదు. చిన్నోడు పాప సరి కొంచెం తిని మళ్ళీ స్నాక్స్ కూడా ఇది తీసుకెళ్లారనమాట, పప్పాయ పాయసం తీసుకెళ్లారు.
ఇక్కడ కోతులు ఉన్నాయి. ఒక చిన్న కోతి ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాము. సపోటా ఇచ్చానా దానికి జత ఇంకొక కోతి మళ్ళీ ఇంకోసారి వచ్చిందనమాట. చిన్నది కిందాక సపోటా ఇచ్చాను కదనేసి ఇంకా మళ్ళీ ఏమి ఇవ్వలేదు, వెళ్ళిపోయాయి. వీడియో తీస్తుంటే ఉండట్లేదు అనమాట, అవి ఉంటాయి అనుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి సాయంత్రము పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు పాలు తాగేసి అరటిపండు తిని కొంచెం పాయసం ఉంది అది తిని పాలు అయితే తాగేశారు. వెంటనే కాదులేండి, గ్యాప్ ఉంటుంది అనమాట టైము. కాకపోతే వాళ్ళు తిన్నది నేను చెప్తున్నాను. ఇంకా వాళ్ళైతే అన్నీ అయిపోయిన తర్వాత హోంవర్క్స్ రాయడం స్టార్ట్ చేశారు. నేను ఆలోపు గ్రైండర్లో దోశకు నానబెట్టాలని చెప్పాను కదా, ఆ దోశవన్నీ బియ్యం పప్పు కడిగి వేసేసాను గ్రైండర్లో. ఆలోపు ఈ సామాన్లు అన్నీ కడిగేసుకున్నాను. పిల్లల స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్సులు ఇవన్నీ. ఇంకా పెద్దోడైతే రాలేదు, వాడు వచ్చేసరికి 6 అవుతుందన్నమాట. ఇదిగోండి దోశ బ్యాటర్ అయితే వేసేసాను. పిల్లలైతే హోంవర్క్స్ రాసుకుంటూ ఉన్నారు. ఉదయం పూజ చేశాను అన్నాను కదా, దీపాలు సాయంత్రం వరకు వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా సాయంత్రం మళ్ళీ ఒకసారి ఇంకా ఊదిబత్తులు ధూపం వెలిగిస్తే సరిపోతుంది హారతి చేసుకొని. ఇంకా రాత్రికి వచ్చేసి అన్నం ఒకటే ఉండాలి, పప్పు ఉంది. అన్నం వండి ఒక 2 రొట్టెలు అయితే చేయాలి మా ఆయనకి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలా గడిచిందనమాట డే మొత్తము. మధ్యాహ్నం ఒక్కదానే కాబట్టి ఏం లేదు, మిషన్ కొట్టుకుంటూ ఉన్నాను.